ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాలు వీటన్నిట్లలో మనం మన డేటా మనకు తెలియకుండానే పంచుకుంటున్నాం. మన ఆధార్ లింకప్ ఏదో ఒక ఐడీ కార్డ్ అయితే లింకప్ ఉండాలి కదా వాళ్ళకి. దాంతో పాటు మన ఫోటోల దగ్గర నుంచి మన యాక్టివిటీ మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్పేస్తారు. ఆల్గారిథమ్స్ ఆ విధంగా ప్రిపేర్డ్‌గా ఉన్నాయి. ఈ ఫేస్‌బుక్‌లో మనకి పుట్టినరోజు ఏది అని అడుగుతారు. అందులో సెలబ్రేటెడ్ బర్త్‌డే అన్నటువంటిది. ఆ సెలబ్రేటెడ్ బర్త్‌డే మనం దాంట్లో పెట్టిన రోజున మనకి చూడండి, మన లిస్ట్‌లో ఉన్నోళ్ళందరికీ గూడా ఇదిగో వీడి పుట్టినరోజు నీ ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్నోడిదే అని జెప్తది. మనం వాళ్ళకి చెప్తే శుభాకాంక్షలు చెప్పొచ్చు, లేకపోతే సైలెంట్‌గా ఉండొచ్చు. పర్సనల్‌గా మెసేజ్ పెట్టొచ్చు, లేకపోతే వాళ్ళ వాల్ మీద పెట్టొచ్చు. ఎట్లయితే ఉందో అట్లాంటి ఫీచర్ ఇప్పుడు టెలిగ్రామ్‌లో గూడా పైన అడుగుతుంది. అయితే కంపల్సరీ కాదు. నీ బర్త్‌డే జెప్తే ఆ రోజున మన లిస్ట్‌లో ఉన్నోళ్ళందరికి ఇస్తది. ఇప్పుడు ఫేస్‌బుక్‌తో తరహాలోనే వాట్సాప్‌లో కూడా ఇది ఒక ప్రపోజల్ తెస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళంటే మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం వాళ్ళ దగ్గరికి చేరడం ఇష్టం ఉండట్లేదు కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి.